హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ తెలుగు రాజ్యం నేను మీరామ్. అనకాపల్లిలో ఒక అమానుష ఘటన జరిగింది. NTS ఆ స్కూల్కి సంబంధించి ఆ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి ఆ బాలికపై అత్యాచారం చేయడం జరిగింది. అయితే అత్యాచారం చేసింది కూడా వాళ్ళ టీచరే. సో ఆ పాప తప్పించుకొని బయటపడి అక్కడ సేఫ్ అయింది, కానీ లేకపోతే ఈ రోజుటికి ఆ అమ్మాయి ప్రాణాలతో ఉండేది కాదు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, ఎవరు అతను, దీనికి సంబంధించి ఒక మంచి స్టోరీ, ఒక ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సినీ మరియు రాజకీయ విశ్లేషణ దాస విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. ఎవరతను, ఏంటి అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? బేసిక్గా సినిమాల ప్రభావం సమాజం మీద ఉంటుంది అంటే చాలామంది నెగిటివ్గా ఆలోచిస్తారు, కానీ కొన్ని సినిమాలు జనంలో నిజంగా ఏదో తీసుకొస్తుంది, తెలియని ఒక చేంజ్. అలాంటి సిట్యువేషన్కి ఉదాహరణ ఇప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్. అయితే అనకాపల్లిలో NTS స్కూల్, అక్కడ వడ్డాది అనే ఏరియాలో, వడ్డాదిలో NTS స్కూల్ ఉండింది. అందులో ఒక బాలిక 9వ తరగతి చదువుతుంది. స్కూల్ అది. సో ఆ బాలిక 9th క్లాస్ చదువుతుంది. దాంట్లో ఒక టీచర్, వాడి పేరు ప్రసాద్, ఎప్పటి నుంచో అమ్మాయిల్ని వేధిస్తూ ఉన్నాడు. వేధించడం ఇన్ సెన్స్ ఎక్కడ పడితే అక్కడ చేతులేయడం, అవకాశం తీసుకొని మరి వాళ్ళని ఏదో పనిష్మెంట్ ఇస్తున్నట్టుగా ఫీల్ అయ్యి వాళ్ళని అక్కడ ఇక్కడ తాకడం, రాక్షసుడు మూవీలో టీచర్ లాగానా, కొంచెం ఇబ్బందిగా తాకడం లాంటివి చేసేవాళ్ళు. సో ఇక్కడ ఏం జరిగింది, ఈ అమ్మాయి ఏంటి వీడు ఇలా చేస్తున్నాడు అని అనిపించింది. అయినప్పటికీ ఎప్పుడు ధైర్యం చేయాల. ఇప్పుడు ఆల్మోస్ట్ అకాడమిక్ ఇయర్ కంప్లీట్ అయ్యే ఇదిలో ఉన్నాం మనం. డిసెంబర్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మార్చే అయిపోద్ది, ఫిబ్రవరి ఎన్ని రోజులు అయిపోతుంది. సో ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఇదే, అకాడమిక్ ఇయర్ ఎండింగ్ ఇదే టైం. సో ఇన్నాళ్ళు ఓపిక పట్టిన తర్వాత అమ్మాయికి ధైర్యం నింపింది బాలకృష్ణ సినిమా. బేసికల్లీ OTTలో బాలకృష్ణ సినిమాని చూసిన ఈ అమ్మాయి ఫ్యామిలీతోని, ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కడైనా సరే చేతులు వేస్తే, ఎక్కడ తాకినా, అక్కడ తాకినా, ఇక్కడ తాకినా, భగవంత్ కేసరి, ఇక్కడ తాకినా, అక్కడ తాకినా, ఎక్కడ తాకినా సరే అమ్మకు చెప్పండి. నాన్న తాకినా సరే, అన్న తాకినా సరే, మీ టీచర్ తాకినా, ఆటో డ్రైవర్ తాకినా, ఎవరైనా సరే, హూ ఎవర్, మీ చుట్టాలైనా, నీకు సంబంధించిన జెండర్ కాని జెండర్, నువ్వు ఆడదానివి, నీ ఆపోజిట్ జెండర్ ఎవడైనా సరే మిమ్మల్ని అసభ్యంగా ఎక్కడైనా తాకినా, అసభ్యంగా కాదు మిమ్మల్ని ఎక్కడ తాకినా అమ్మకు చెప్పండి అన్నట్టుగా ఆ సినిమా మెసేజ్. ఫ్యామిలీతో సహా ఆ సినిమాని చూసిన అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్పింది, అవును మాకు దాంట్లో ప్రసాద్ అనే ఒక టీచర్ ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నాడమ్మా, ఇలా 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 సంగతి అని ఆమె ధైర్యంగా ఇంట్లో చెప్పింది. సో ఆ పేరెంట్స్ ఏమనుకున్నారు, అరే అవును కదా, వాడు మగ టీచరే, అందరు అమ్మాయిలు ఉన్నారు, 9th క్లాస్ పిల్లలు అంటే ఆల్మోస్ట్ ఎదిగిన ఆడపిల్లలు, 9th క్లాస్ అమ్మాయిలు అందరూ ఎదిగిన ఆడపిల్లలే. ఎదిగిన ఆడపిల్లల దగ్గర ఒక మగ టీచరు ఇలా ఎలా ప్రవర్తిస్తాడు, మేమేదో గొప్ప చదువులు చదువుతారని మంచి పేరున్న స్కూళ్ళల్లో చేర్పిస్తాం, కొద్ది గొప్ప ఫీజు రూపాయి ఎక్కువైనా పర్లేదు, అందుకు ఇదా చేసేది అని చెప్పేసి వీళ్ళు, సరే అమ్మ మేము ఒకసారి వస్తాము మీ స్కూల్కి అని తెల్లారి వెళ్ళారు. ఆ ప్రసాద్ అనేవాడిని పిలిచారు. బాబు మా అమ్మాయి చెప్పింది ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నారంటే ఏంటి సంగతి, అదేం లేదండి అని చెబితే, అంటే ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడం అంటే దాని రీజన్ ఏంటంటే ఇక్కడ గిల్లడం, పనిష్మెంట్. హోంవర్క్ చేయలేదని చెప్పి ఇక్కడ గిల్లడం అంటే ఎక్కడెక్కడో తాకడం. మీకు అర్థమవుతుందా? చంకల్లో గిల్లడం, ఇట్లా చేతులు లేపి, ఇలాంటివన్నీ విచిత్రంగా చేసి అమ్మాయిల్ని తాకకూడని చోట్ల తాకడం, తొడపాశం పేరుతో లోపల చేయబెట్టి గిల్లడం, ఇలాంటివి చేసేవాడు వాడు. నేను అమ్మాయిలకి క్రమశిక్షణ పేరుతో పనిష్మెంట్లు ఇస్తున్నానే కానీ అవేం లేవండి, నేనేమి చేయలేదు అంటే, వాళ్ళు అమ్మాయిలు చెప్పిన విషయం అంటే తను చెప్పింది. అంతకుముందు వీళ్ళు కూడా పనిష్మెంట్ లాగే అనుకున్నారు, కానీ పిల్లలకి ఏమో అంత అర్థం కాలేదు, ఆ మెచ్యూరిటీ రాలా బేసికల్లీ. సో అది అందుకే అంటున్నా, కొన్ని సినిమాలు జనాల్లో ప్రభావితం చేస్తాయి అంటే, చేంజ్ తీసుకొస్తాయి అంటే ఇది. సో భగవత్ కేసరి సినిమా ఎన్ని రోజులు ఆడిందో నాకు తెలియదు, అది హిట్టే. దానివల్ల ఎంతమంది ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత బాగా ఇంకో 2 సినిమాలు వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ సినిమా లైమ్లైట్లోకి వచ్చింది. సో అమ్మాయి
పనిష్మెంట్ పేరుతో మాస్టర్ నన్ను ఇక్కడ గిల్లుతున్నాడు, మాకు ఇంతకుముందు అనిపించలేదమ్మా, నాకెందుకో తేడాగా కొడుతుంది అన్నట్టు చెబితే ఆవిడ వెళ్ళి వాళ్ళ హస్బెండ్ని తీసుకొని వాడిని నిలదీస్తే బే అన్నాడు. తీసుకెళ్ళి కట్టేసి ఏంటి సంగతి అసలు విషయం చెప్పు అని చెప్పి తనకి దేహశుద్ధి బట్ వస్తున్న కథనాల ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయిని రూమ్కి పిలిచి లాక్ చేసి సేమ్ ఆ రాక్షసుడు సినిమాలో వాడు ఉంటాడు కదా, టీచర్ ఒకడు ఉంటాడు నల్లవాడు, వాడు అలాగే చేస్తూ ఉంటాడు ఆడపిల్లల పాపం. సో అలాగే చేస్తున్న టైంలో ఊపిరి ఆడనివ్వకుండా బిగబట్టేసి ఆ అమ్మాయి ఏదో చేద్దాం అనుకున్నాడు, బట్ తప్పించుకొని బయటకు వచ్చింది కాబట్టి బయటపట్టింది అనేది టాక్. బట్ ఇలా జరిగిందా? ఇది బేసిక్గా జరిగింది ఇది సిచ్యువేషన్. తనకి అదేంటిది ఈ అమ్మాయికే కాదు మిగతా అందరు ఆడపిల్లని గత కొన్ని రోజులుగా వీడు ఇలాగే వేధిస్తూ ఉన్నాడు. ఈ వేధింపులకు గురైన అమ్మాయిలు మాస్టర్ పనిష్మెంట్ ఇస్తున్నాడు. మాస్టర్ చేత పనిష్మెంట్ ఇప్పించుకోకుండా ఉండాలంటే మనం పద్ధతిగా ఉండాలనుకున్నారే తప్పితే మనం ఎంత పద్ధతిలో ఉన్నా కూడా మాస్టర్ ఏదో వంక పెట్టుకొని మనల్ని అక్కడ గిల్లుతాడు ఇక్కడ గిల్లుతాడు అని వీళ్ళకి అర్థం అవ్వాలి. ఇది ఆనందం పొందాడు. సరే వీడి గురించి కాదు, ఇప్పుడు మనం ఎందుకు ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటే మరోసారి ఆడపిల్లలకి తెలియాలి బేసికల్లీ ఏ మగాడైనా సరే ఎంత టోడే కానీ ఈవెన్ సొంత తండ్రి అయినా సరే తాకకూడని చోట తాకి నిన్ను కొట్టినా సరే అమ్మకు చెప్పండి. తల్లి కూడా ఆడదే కాబట్టి తనకు తెలుస్తుంది ఆ ఫీల్, ఓకే ఇక్కడ ఏదో జరుగుతుంది, ఇది జరగకుండా ఉండాలంటే నా కూతుర్ని నేనే కాపాడుకోవాలి, ఆ తల్లి కాపాడుకుంటుంది అంతే. ఏ ఆడపిల్లని ఇంతనే ఉండనివ్వండి ఇంత ఉండనివ్వండి, చిన్నపిల్లలకంటే తెలియదు కాబట్టి ఆ సినిమాలో ఆయన అంత బాగా చెప్పాడు. పెద్దవాళ్ళకి తెలిసినా కూడా వీడు పనిష్మెంట్ నీడలో చేస్తున్నాడు ఆ పనులన్నీ. ఇది నీకు అంతగా అది అసలు పిల్లల్ని కొట్టకూడదు, బేసికల్లీ కొట్టే అధికారం ఎవరికీ లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక మనిషిని మనం కొట్టే అధికారం నాట్ ఓన్లీ టీచర్ స్టూడెంట్ ఎవడైనా సరే ఒకరిని కొట్టే అధికారం ఎవరికీ లేదు. క్రమశిక్షణ కావాలి కదా. క్రమశిక్షణ కావాలంటే ఇక్కడ టీచర్ గురించి కాదు, అంటే ఏ విధమైన సరే విద్యార్థికి ఒక గురువుకు ఉండాల్సిన రిలేషన్షిప్ లో గివ్ పనిష్మెంట్స్. అందుకే కదా శిక్షలు పనిష్మెంట్లు ఉన్నాయి. పెద్దవాళ్ళు ఆ పనిష్మెంట్ కనిపెట్టింది కూడా అందుకే. మోకాళ్ళ మీద నిల్చో అంటారు, అది ఇబ్బంది, నీకు నిలబడలేవు. గోడ కుర్చీ ఏమంటారు, అది ఇబ్బంది, నువ్వు చేయలేవు. చేతులు పైకెత్తమంటారు, అది ఇబ్బంది, నువ్వు చేయలేవు. అయినా పనిష్మెంట్లో కూడా ఒక ఇది ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అవి పనిష్మెంట్లు కావు, ఎక్సర్సైజ్లు అవన్నీ. కాకపోతే ఆ పిల్లలకి ఆ ఏజ్లో అవి ఇబ్బంది కాబట్టి వాళ్ళు అది నొప్పిగా ఫీల్ అవుతారు. అవే పనిష్మెంట్లు ఆర్మీ ట్రైనింగ్కి వెళ్తే అయ్యే ఇస్తారు ఆడు కూడా. బట్ చెప్తున్నా అట్లా ఆ విధంగా అమ్మో వద్దురా బాబు మాస్టర్ ఏదో చేస్తాడు అని చెప్పేసి పొద్దున్న క్లాస్కి లేట్ వస్తే ఎండలో నిలబెడతారు. అది డి విటమిన్ మార్నింగ్ ఎండల్లో, మధ్యాహ్నం ఎండలలో ఉండదులే దరిద్రం. మార్నింగ్ ఎండల్లో డి విటమిన్ ఉంటుంది. వాళ్ళు ఏ టీచర్స్ అయినా సరే పిల్లల్ని ఇంతకుముందు చెప్తారు, అంటే పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు పనిష్మెంట్స్ని కూడా పాపం పిల్లలకి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఆరోగ్యంగానే ఉండేలాగా ఇచ్చేవాళ్ళు. బట్ ఇప్పుడు తర్వాత ఏమైందంటే కర్రలతో కొట్టడం స్టార్ట్ అయింది. కర్రలు కాస్త పెట్టి అప్పట్లో మనకి ఎల్లో కలర్ స్కేల్స్, స్కేల్ అంటారు దాన్ని. అదేంటి ఎగిరే పౌరమా సినిమాలో లైలా పట్టుకుంటుంది చక్క స్కేలు, దాంతో ఇక్కడ కొట్టడం చూసాను నేను. ఎక్కడ కాదు ఇట్లా పెట్టమంటారు, నా ఫుల్ ఎక్స్పీరియన్స్ మనం బాగా దెబ్బలుదేనా ఇలా ఉంటుంది స్కేల్, ఇలా పెట్టి ఇలా కొడతారు. బేసిక్ మా స్కూల్లో ఇవి లేవు. నాకు అవి ఎక్కడ తెలిసింది అంటే స్కూల్స్ వేరు బట్ ట్యూషన్స్ ఉంటాయి ఈవినింగ్ టైంలో. సపరేట్ ప్రైవేట్ ట్యూషన్స్కి వెళ్తే వేరే స్కూల్స్లో వాళ్ళు ట్యూషన్స్ చెప్తే వాళ్ళు ఆ స్కూల్ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని అలా కొట్టడం చూశాను నేను. అవే అనిపించేది, వాళ్ళకి ఎంత నొప్పి లేస్తుందో ఆ చెక్క అసలు ఇంత ఉంటుంది. మనకు మామూలుగా ఏమైనా తాగితేనే జిల్లు అంటది, వీటిపైన అలా కొట్టేవాళ్ళు. ఇంకా చూశాను నేను కొన్ని పనిష్మెంట్లు. థ్యాంక్ గాడ్ మాదేంటంటే క్రిస్టియన్ కాన్వెంట్ స్కూల్, కేరళ టీచర్స్, మదర్ ఫాదర్ ఇలా ఉంటుంది. మా దగ్గర పనిష్మెంట్స్ ఉండేవే తప్ప అస్సలు ఎవరిని కొట్టేవాళ్ళు కాదు. అసలు ఆ కర్రలు ఉండేవే కాదు. అసలు ఒక కర్ర ఉండేది పాపం పీటీ మాస్టర్ దగ్గర. ఆయన కూడా జనాల్ని కొట్టడానికి కాదు, ఆయన ఎందుకు అట్లా చేతిలో పట్టుకొని తిరిగేవాడు. ఇప్పుడు కొడతాడేమో అని భయపడే వాళ్ళం, బట్ హీ నెవర్ బీట్స్. ఆయనకు అలవాటు అది ఉంటుంది చేతులు. పీటీ మాస్టర్కి ఒకడికే, అస్సలు ఎవరికి కర్రలు ఉండవు. అండ్ చూసా చాలా, అంటే సినిమాలలో కూడా చూసాము. అదేంటి కంచర్పాలెం ఆర్ వాట్సమ్ మూవీ, ఇలా కొడతారు కర్రలు బట్టి పటా చేతుల మీద. ఏదో సినిమాలో చూసాను, కంచర్పాలెమా మేబీ అదే అనుకుంటా, ఏదో కూడా గుర్తులేదు నాకు. కొన్ని సినిమాల్లో చూసా కర్రలు పట్టుకొని కొట్టేవాళ్ళు మాస్టర్లు. కొడతారు. ఇట్లాంటివి ఉండకూడదు బేసికల్లీ. పిల్లలకి ఏంటంటే జస్ట్
అసలు నువ్వు తాకే అధికారం లేదబ్బా, మధ్యలో నీకు ఆ ఆయుధాలు కూడా అవసరంలా. నీకు ఏమన్నా ఉంది అంటే గివ్ పనిష్మెంట్. అండ్ కొన్ని పనిష్మెంట్స్ ఎలా ఉంటాయంటే నామూషి పనిష్మెంట్లు. నామూషి అంటే ఏంటంటే అందరి ముందు నేను వెధవని చేసి నీకు సిగ్గుపడేలా చేయడం, అంటే స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అంటారు. అది పెద్ద పొరపాటు. ఆ సిగ్గుపడేలా చేసి ఆడు సిగ్గు ఎక్కువైపోయి ఆడు అవమానం తట్టుకోలేక చచ్చిపోతాడు. అదొకటి ఉంది మళ్ళీ. అవి ఇక మానసికంగా ఏవో ఉంటాయి, బట్ అదే ఇట్లా ఇచ్చేవాళ్ళు, అదేలే, కానీ కొట్టేవాళ్ళు కాదు. స్టాండ్ అప్ ఆన్ ద బెంచ్ అంటే పాపం వాడు నిల్చునే వాళ్ళు అందరూ అలా కూర్చుంటే ఇంతే. అండ్ ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అసలు ఆడపిల్లలు ఉన్న స్కూళ్ళల్లో అసలు ఈ మగ మాస్టర్లను పెట్టడమే తప్పు ఈ రోజుల్లో. ఇది కో ఎడ్యుకేషన్ లేకపోతే ఇది అమ్మాయిలదేనా ఓన్లీ? ఐ డోంట్ నో ద స్కూల్ అబౌట్, బట్ NTS టెక్నో స్కూల్ ఏదో ఉంది కదా, వాట్ ఎవర్. బట్ కో ఎడ్యుకేషన్ అయినా ఏ ఎడ్యుకేషన్ అయినా సరే అసలు ఆడపిల్లలు ఉన్న చోట, మగపిల్లలు ఉన్న చోట గో విత్ ఫీమేల్ స్టాఫ్. లేదు అంటే కాలేజ్ టైంలో పెట్టండి, అప్పటికి ఇంకా అమ్మాయిలు మెచ్యూర్ అవుతారు కాబట్టి ఇట్స్ ఓకే. 5th 6th క్లాసెస్లో అప్పుడే పాపం మెచ్యూర్కి అటు ఇటుగా ఉండే అమ్మాయిల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, మెంటల్ ఇంకా ఎదగని ఆడపిల్లల దగ్గర ఎప్పుడు ఈ మగ స్టాఫ్ని పెట్టకండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎవడు ఎలా ఉంటాడో తెలియదు చావట్లేదు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఎలా అయితే మగ టీచర్స్ ఉంటే ఆడపిల్లని పెట్టద్దు అనుకుంటున్నామో, ఆడ టీచర్స్ ఉన్నప్పుడు మగపిల్లలు కూడా పెట్టకూడదు. మగపిల్లలు వాళ్ళు టీచర్స్ ఉంటే ఎంత దారుణంగా మాట్లాడుకుంటారు తెలుసా? మామూలుగా యంగ్ టీచర్స్ ఉంటే చాలా ఘోరంగా ఉంటాయి టాక్స్ అన్ని కూడా. వాళ్ళకి వినబడేలాగైతే మాట్లాడుకోరు, బట్ వాట్ ఎవర్. అలా మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇబ్బంది లేదు, వీళ్ళకి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ వీడి వల్ల అమ్మాయిలకి ఇబ్బంది. అలా తాకకూడని చోట తాకుతారు వీళ్ళు. వెళ్ళి టీచర్లను ఎక్కడ పడితే అక్కడ తాకరుగా. అక్కడ ఇబ్బంది లేదు, ఇక్కడ ఇబ్బంది ఉంది. సో అది సంగతి. రైట్, ఓకేనా? థ్యాంక్స్ వదినా, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.